చిరంజీవి గారికి చాలా ఆబ్లిగేషన్‌లుండేయి. ఎవరు ఏదన్నా అడిగినా గూడా ఖచ్చితంగా చేద్దాం, వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉండారు. ఇది ఇప్పుడు గాదు, 1980ల నుంచే ఆయనకి అలాంటి ఒక మనస్తత్వం ఉండింది. దీనికి ఎలా చెప్తున్నానంటే, ఆయన నటించిన మూడో సినిమా 'ఏడిది నాగేశ్వరరావు' గారు నిర్మించారు. ఆ సినిమా పేరు 'తయారమ్మ బంగారయ్య'. ఆ సినిమాలో ఒక గెస్ట్ రోల్ పాత్రలో కావాలంటే ఎక్కడ హెసిటేట్ చేయకుండా వచ్చి నటించారు. అప్పటినుంచి కూడా ఆయనకు అవకాశం కుదిరినప్పుడల్లా గూడా చాలా సినిమాల్లో చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఆళ్ళకి చేసి పెడతా ఉన్నారు అనేక సినిమాలు. అలా చేసుకుంటూ వెళ్ళిన సినిమాలు దాదాపుగా ఆయన కెరియర్‌లో 13 సినిమాలు. చిన్న చిన్న ఒక పాటలో కనిపించినా గూడా, లేకపోతే ఒక చిన్న పాటకి స్టెప్పులేసినా గూడా, ఒక క్లైమాక్స్ ఫైట్‌లో కనిపించినా గూడా ఆయన చాలా ప్రత్యేకంగా కనిపించేవారు. దానికోసం ఆయన ఎంతో కసరత్తు చేసేవారు. ఆయన సొంత సినిమాలాగా ఫీల్ అయ్యేవారు. ముఖ్యంగా ఇట్లాంటి టాపిక్ వచ్చినప్పుడు ఒక సినిమాలో 'త్రిమూర్తులు' అనే ఒక సినిమాలో ఆయన ఆయనతో పాటు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు ఇలా అందరూ గూడా చాలామంది హీరోలు ఒక పాటలో కనిపించారు. ఆ పాట దాదాపు 6 నిమిషాల పాటుంటది. ఆ సినిమాకి కట్టా సుబ్బారావు అనే దర్శకుడు పనిచేయడంతో మొదటి నుంచి ఆయనతో ఎంతో పరిచయం ఉండటంతో కాదనలేక ఆ సినిమాకి ఆయన పనిచేశారు. ఇకపోతే ఆహ్, తర్వాత కాలంలో 'హ్యాండ్స్ అప్' అనే ఒక సినిమాకి క్లైమాక్స్ సీన్‌లో ఫైట్ సీక్వెన్స్‌తో వచ్చి జయసుధ గారికి హస్బెండ్‌గా నటించారు. ఆ సినిమా పేరు 'హ్యాండ్స్ అప్.' ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత 'స్టైల్' రాఘవ లారెన్స్ అంటే 'దాయి దాయి దామ్మ కులికే అందనాల బొమ్మ' ఈ ఈ పాటని స్టెప్పులేసింది ఎవరంటే అందరూ చెప్పేస్తారు. ఆ ఒక్క పాటకి కొరియోగ్రఫీ చేసినందుకు కృతజ్ఞతగా ఆయనతో ఎంతో అనుబంధం ఉంది లారెన్స్ మాస్టర్‌కి. ఆయన అడగగానే 'స్టైల్' సినిమాలో ఆయనొచ్చి నటించారు. 'స్టైల్' సినిమా గురించి చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా లగడపాటి శ్రీధర్ గారు నాతో చెప్పిన కొన్ని విషయాలు మీకు పంచుకోవాలి. చిరంజీవి గారిది ఎంత గొప్ప మనసంటే, ఆయనకొచ్చిన షూటింగ్ వచ్చినన్ని రోజులు గూడా ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయలేదు. నాకు ఏం పర్లేదు శ్రీధర్, నీకు నేను చేస్తాను. ఇది మన సొంత ప్రొడక్షను. నేను నీకు ఏ రకంగా హెల్ప్ కావాలో చేస్తానని జెప్పి, మేకప్ ఖర్చులు ఆఖరికి ఆ షూటింగ్ సంబంధించిన ఎంత పర్సనల్ ఖర్చులుంటే అన్నీ గూడా చిరంజీవి గారు స్వయానా ఖర్చు పెట్టుకున్నారంట. లగడపాటి శ్రీధర్ గారు పంపిస్తే గూడా నో, నో అసలు మీ దగ్గర డబ్బేంటని జెప్పేసి వెనక్కి తిరిగి పంపించేసారంట. అంత గొప్ప మనసుండేది ఆయనకి. అందుకనే ఆయన మెగాస్టార్ అయ్యాడని జెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇకపోతే చిరంజీవి గారు గెస్ట్ రోల్స్ చేయటంలో ఒక గెస్ట్ రోల్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఆ సినిమా 'మగధీర'. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్ గారితో రామ్ చరణ్ గారు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అది. 'ఘరానా మొగుడు' 1991లో వస్తే 2009లో 'మగధీర' వచ్చింది. అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకే పాటకి 'బంగారు కోడి పెట్ట' అనే ఒక సూపర్ హిట్ సాంగ్‌కి చిరంజీవి గారు కాలు కదిపారు. ఈక్వల్ టు రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డా గూడా చిరంజీవి గారు జస్ట్ అలా వచ్చి ఇలా కనబడగానే ఆ గ్రేసే వేరబ్బా అనిపించింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యారు గానీ అప్పుడు ఫస్ట్ అప్పుడే రెండో సినిమా అది. అందుకనే చాలా బిడియంగా అనిపించేవారు. ఈయనొచ్చి అలా అలవోకగా స్టెప్పులేసేసి ఇద్దరు తండ్రి, కొడుకు ఒక ఫ్రేమ్‌లో కనిపిస్తే మాత్రం చాలా హుషారుగా అనిపించింది. దాని తర్వాత సినిమా 'బ్రూస్ లీ'. 'బ్రూస్ లీలో' గూడా ఈళ్ళిద్దరూ గుర్రం మీద హార్స్ రైడింగ్ చేసుకుంటూ వచ్చే సీన్ భలే ఉంటది. ఇట్లాగా అనేక సినిమాల్లో ఈయన గెస్ట్ రోల్స్ నటించారు. దాదాపు 13, 14 సినిమాల్లో ఇలా గెస్ట్ రోల్స్ నటించి మెగాస్టార్ మాన్యా ఉన్నా గూడా ఎక్కడ గూడా ఎన్ని ఫీల్ అవ్వకుండా వాళ్ళకేదైనా హెల్ప్ అవుద్దనే ఉద్దేశంతో చిరంజీవి గారు నటించారు. ఇకపోతే చిరంజీవి గారి సినిమాల్లో చాలా 'డాడీ' అనే ఒక సినిమాలో అల్లు అర్జున్ గారొచ్చి స్టెప్పులేసి అందరిని ఆకర్షించాడు. ఆ సినిమా పేరు 'డాడీ'. ఆ తర్వాత 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో' పవన్ కళ్యాణ్ గారు ఒక పాటలో అలా వచ్చి ఇలా మెరుస్తారు. 'రవితేజ' ఇంకా చాలామంది హీరోలు గూడా అలా వచ్చి ఇలా మెరిసిపోయి ఉంటారు. 'శంకర్ దాదా జిందాబాద్‌లో' గూడా పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. ఇలా వాళ్ళ అన్నదమ్ముల అనుబంధాన్ని అప్పుడప్పుడు అలా చూయించుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ అండ్ మెగాస్టార్. ఇవి గెస్ట్ పాత్రలకు సంబంధించి 'శివ మల్లాల స్నిప్పెట్స్‌లో' భాగంగా ఇలాంటి అనేక విషయాలు మీకు చెప్తున్నాను. ఇంకొక 6 రోజులు వెయిట్ చేయండి. మెగా బర్త్‌డే వచ్చేస్తుంది. ఆగస్టు 22న మెగా సంబరాలు జరుపుకుంటారు మెగా అభిమానులంతా.